కేవలం ఒక వ్యక్తి పట్టుదల భారతదేశ పటాన్ని మార్చగలదని మీకు తెలుసా? 58 రోజులు అన్నం ముట్టకుండా చరిత్ర సృష్టించారు. అది 1952. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ నిప్పులా రాజుకుంది. పొట్టి శ్రీరాములు గారు చాలా సాదాసీదా మనిషి. కాని ఆయన సంకల్పం వజ్రం కన్నా కఠినమైనది. గాంధీగారే ఆయన్ని మెచ్చుకున్నారు. అక్టోబర్ 19న ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు ఆహారం తీసుకోనని ప్రతిజ్ఞ చేశారు. రోజులు వారాలుగా మారాయి. ఆయన శరీరం చిక్కిపోతోంది. కాని ఆయన మనోధైర్యం మాత్రం చెక్కుచెదరలేదు. ప్రజలు కదిలివచ్చారు. ఢిల్లీలో నెహ్రూ ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఇక్కడ శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణిస్తోంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 58వ రోజు ఆ మహానుభావుడు తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. తెలుగు జాతి మొత్తం కన్నీర్మున్నీరైంది. ఆయన మరణవార్త వినగానే ఆంధ్రప్రాంతం బగ్గుమంది. ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. అది మామూలు నిరసన కాదు, విప్లవం. కేవలం 3 రోజుల్లోనే డిసెంబర్ 19న ప్రధానమంత్రి నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాల్సి వచ్చింది. ఆయన త్యాగం వృధా పోలేదు. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయనే మన అమరజీవి. ఆయన త్యాగమే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసింది. చరిత్ర ఆయన్ని ఎప్పటికీ మరువదు. స్వార్థం లేని నాయకుడు, ప్రాణమిచ్చిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములు గారికి మన ఘననివాళి. ఇలాంటి గొప్ప చరిత్రల కోసం తెలుగు ట్రిల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.